లోకేష్ ఏం చెప్తా ఉన్నాడంటే ఇవన్నీ కూడా ఒక కమిటీ వేసుకొని చేస్తామన్నాడు. హామీ ఇచ్చేటప్పుడు కమిటీ వేసుకొని ఉంటే బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయాలని చూస్తేనే భయం వేస్తూ ఉందన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే నాటికి 100 కోట్లు మరి ఈ రాష్ట్ర ఖజానా ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు వదిలేసిపోయారు. ఎవరో ఈ రాష్ట్రం మరి దివాలా తీయడానికి కారణమయ్యారు. ఎవరు చేతకానితనం బయటపడింది. ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇవాళ మహనీయుల విగ్రహాలు, ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తగలబెట్టడం, విరగొట్టడం, జేసీబీలతో కూల్చడం, మనుషులను చంపడం, అదేవిధంగా ఇక ఏకంగా ఇంకేం మిగిలింది ఆడ కడుపు మంట చల్లార్చుకోవడానికంటే మహానుభావుడు మరి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మీద పగ తీర్చుకోవడానికి మరి వాళ్ళ నైజం, అంబేద్కర్ గారి పట్ల మాకున్న విధానం ఇదే. ఓట్లప్పుడు వాడతామే తప్ప ఓట్లు అయిపోయిన తర్వాత అంబేద్కర్ ఎవరో మేమెవరు అనే మాట్లాడే నైజం వాళ్ళలో కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు రాష్ట్ర రాజధాని తుళ్ళూరు ప్రాంతం అని చెప్పుకునే ప్రాంతంలో అయినవోలు గ్రామంలో మురికి కూపంలో పెడతా ఉన్న విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి అవకాశం లేనప్పటికీ కూడా ఎస్సీలు, బీసీల, మైనార్టీల ఓట్ల కోసం ఆ రోజున విగ్రహాన్ని పెడతానని చెప్పి హామీ ఇచ్చి చివరికి దానికి ఫౌండేషన్ వేయడానికి కూడా అవకాశం లేకుండా 5 ఏళ్ళు పబ్బం గడిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన వచ్చింది, ఎవరిని అడగలేదు. ఆయన ఉండాల్సిన ప్రదేశం అది కాదని చెప్పి విజయవాడలో తీసుకొచ్చారు, విజయవాడలో విగ్రహం పెట్టారు. అప్పటి నుండి ఆ విగ్రహం పైన అక్కసు కక్కుతానే ఉన్నారు, అక్కసు వెళ్ళబోతానే ఉన్నారు. అదేవిధంగా విగ్రహ విధానంలో ఆ రోజున వాళ్ళు గెలవక ముందు కూడా విగ్రహం కూల్చేస్తామని చెప్పి పొన్నూరు ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్న ఆయన మరి ఏకంగా మాట్లాడిన సందర్భం కూడా మనందరం చూసాం. అంటే ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చలేం కాబట్టి జనాల్ని భయభ్రాంతులను చేసి వాళ్ళని భయపెట్టి ఎవడు గొంతు ఎత్తకుండా ఎవడు మాట్లాడకుండా, కాబట్టి వీళ్ళందరినీ భయపెడితే మనం ఇచ్చిన హామీలు మరి ఇవ్వకుండా సరిపెట్టవచ్చు అని చూస్తూ ఉన్నారు. 2 నెలలు నొక్కగలరు, 3 నెలలు నొక్కగలరు, 4 నెలలు నొక్కగలరు మీరు. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఇదే విధ్వంసం చేసి ప్రజలకు తీర్పునివ్వాలనుకుంటా ఉన్నారా? మిమ్మల్ని నమ్మి ఓటేశారు, మీకు అవకాశం కల్పించారు అని మీరు అనుకుంటా ఉన్నారు కదా. బడాయికేమి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి దొరికిన వాడికల్లా నీకిది అని చెప్పి ఏది పడితే అది మాట్లాడారు. ఉచిత బస్సు పోయింది, గ్యాస్ బండ్లు పోయినాయి, 15,000 రూపాయల స్కీములు పోయినాయి. ఇలాంటివన్నీ, తల్లికి వందనం కార్యక్రమం, ఇవన్నీ కూడా వదిలేశారు. అంటే మనం ఏది చేసైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తా ఉన్నారు, రాజకీయ నాయకుడు వాల్యూస్ ఉండాలా. ఆ వాల్యూస్ అంటే ఒక మాట చెప్పిన తర్వాత నెరవేర్చాలా. ఎలక్షన్ ముందు కూడా అన్నారు, కొత్త హామీలు ఇవ్వలేము, ఇచ్చినా నెరవేర్చేవి కాదు, చేయలేని పరిస్థితి కాబట్టి కొత్తగా ఇచ్చి ప్రజలను మోసగించకుండా నేను మరొకసారి వెనక్కాయని వెళ్తానే తప్ప మోసగించే కార్యక్రమం నేను చేయలేనని చెప్పాడు. కానీ వీళ్ళందరూ కూడా మరి ఏ రకంగా చూసుకొని చెప్పారో కానీ దొరికిన వాడికి దొరికినట్టు హామీలు చెప్పారు, దొరికిన వాడికి దొరికినట్టు. కానీ ఇవాళ ఈ హామీలు నెరవేర్చకుండా ఏకంగా రాష్ట్రంలో విధ్వంసం అన్నీ అయిపోయాయి. ఇక బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి దొరికింది, ఆ విగ్రహం మీద కూడా దాడి చేయాలా, ఎస్సీల, బీసీల, మైనార్టీల మరి మనోభావాలు దెబ్బతీయాలా. అంబేద్కర్ గారు అంటే దళితుడు కాబట్టి వాళ్ళకేసి అంటగట్టాలా. ఈ రాజ్యాంగం రాసిన మహానుభావుడిని ఏదో రకంగా కించపరచాలా.